నిహారిక కొనిదేల గారు, నేను ఈ స్టేజ్ మీద మాట్లాడాలనుకున్న ఫస్ట్ పదం. నా పేరు మాన్స అండ్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. డైరెక్టర్ అవుదామని వచ్చాను అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అస్సలు ఒక్క డౌట్ కూడా పెట్టుకోకుండా షీఈ్ లైక్, ఐ డోంట్ నో ఎందుకో కానీ ఫ్రమ్ డే వన్ షీ బిలీవ్డ్ ఇన్ మీ. సో థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. And she knows what I went through. So yeah, అండ్ ఈ ప్రాజెక్ట్లో మమ్మల్ని గైడ్ చేయడానికి నిహారిక గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మమ్మల్ని అసోసియేట్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ నరేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ అస్ సో మచ్. అండ్ తులసి మ్యామ్, రమేష్ సార్ ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. సో మేము ఇక్కడ ఉన్నాము అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నిహారిక గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. దట్స్ ఆల్ ఇన్ మై మైండ్ రైట్ నౌ. నాకు ఇంకా ఏం కూడా గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అఫ్కోర్స్ ఆఫ్టర్ నిహారిక గారు ఇస్ మహేష్, మా అమ్మ నాన్న, మా అన్నయ్య యశు, గాయత్రి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. November 19th OCFS కష్టపడి చేసాం. స్టోరీ చాలా బాగుంటుంది, ప్లీజ్ వాచ్. అండ్ ఐఎమ్ మాన్స, ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ బికాస్ ఆఫ్ నిహారిక గారు ఐఎమ్ హియర్. అండ్ నాలాంటి చాలా కొత్త మంది యూనో ఇండస్ట్రీకి రిలేటెడ్ లేకుండా ఒక ఆస్పిరేషన్తో వచ్చేవాళ్ళు ఖచ్చితంగా చాలామంది ఉంటారు. ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ ఫ్రమ్ నిహారిక గారు, షీ క్రియేట్స్ ఆపర్చునిటీస్. సంగీత్కి నిహారిక గారికి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాను. ఇక్కడ ఇప్పటిదాకా సోము క్యారెక్టర్ని దాచిపెట్టామండి, ఎందుకంటే అది చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలండి. అండ్ ఇట్ పేడ్ ఆఫ్. థియేటర్స్లో కిషోర్ గారు రాగానే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గట్టిగా అరిచి చాలా గోల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ రాకాస్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. అండ్ I want to thank all my cast and especially Seenu sir for giving all his 100%. ఆయన చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా, ఎక్స్ట్రీమ్ అంటే వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, నైట్ షూట్స్ అవ్వచ్చు, అలాంటి కండిషన్స్లో కూడా మాకు చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారు సీను సార్. రియలీ గ్రేట్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీను అయ్యో నేను అలా అనట్లేదు. సీను గారు ఎన్నున్నా వస్తారండి షూట్కి, అది మాత్రం పక్క. ఐ మీన్ వెదర్ కండిషన్స్ అంటే అన్ని ఉన్నాయనే కదా మీరు చెప్పారు ఇప్పుడు. అయ్యో మీరు అందరూ తప్పుగా తీసుకుంటున్నారండి ఇదంతా. లేదండి, నాకు ఆవిడ మైక్ ఇటు తిప్పి అన్నది నాకు వినిపించేసింది, కానీ నేను చెప్పానా చెప్పండి, చెప్పలేదు. ఎంత మంచిదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సీను సార్. నా నెక్స్ట్ సినిమాలో కూడా ఖచ్చితంగా సీను సార్, కిషోర్ సార్ ఆపర్చునిటీ ఇస్తే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అండి. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్, అన్వర్ అలీ, హీఈస్ అ వెరీ బిగ్ సపోర్ట్. ఏ టైంలో ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా 3 అవని 4 అవని వెళ్ళిపోతూనే ఉంటారు. అలా వెళ్తూ ఒకసారి పడ్డారు కూడా పాపం. ఎక్కడికి అని అడుగుతున్నారు ఆయన. నా మనసు ఇప్పుడు నన్ను చెప్పనివ్వరా ఎవరు ఇవాళ? ప్లీజ్ గైస్, చెప్పకపోతే చెప్పలేదు అంటున్నారు, చెప్తే చెప్పొద్దు అంటున్నారు. మీరు అన్నీ చెప్పేస్తున్నారు, అది ప్రాబ్లం. చెప్పండి. అవునా? ఓకే అన్వర్, థ్యాంక్ యూ సో మచ్. అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా ఆర్ట్ డైరెక్టర్ లేరు, విష్ణు. హీఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ గై. తను కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నా డిపార్ట్మెంట్ కాదు అని అనుకోకుండా వెంటనే వచ్చి మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ విష్ణు. అండ్ థ్యాంక్ యూ అనుదీప్ గారు. మీకు చెప్పాను ఎన్నిసార్లు చెప్పాలి సార్? అయిపోయిందా? ఓకే. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. అందరికంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది, ఐ మీన్ విఎఫ్ఎక్స్లో వాళ్ళకి డే అండ్ నైట్ వర్క్ ఉంటుందండి. అండ్ చాలా తక్కువ టైంలో మంచి క్వాలిటీ విఎఫ్ఎక్స్ మాకు ఇచ్చారు మురళి గారు అండ్ హిస్ టీమ్. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్.